జెడ్ వరకు లెటర్స్ రాసే విధానం ఇది. లెటర్స్ బిట్వీన్ స్పేస్ కానివ్వండి, లెటర్ షేప్ కానివ్వండి, క్లియర్ గా తెలిసేలాగా ఉంటేనే చూడడానికి అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కనెక్ట్ చేస్తూ రాసాము. ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటుంది, ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఎండింగ్ లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న స్ట్రోక్స్ ఏంటి అంటే ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్. ఈ స్ట్రోక్స్ స్లాంట్ గానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్వ్స్ పెట్టి అనేది రాయకూడదు. సో ఇప్పుడు చూడండి, చాలా మందికి డౌట్ రావచ్చు, లోవర్ జోన్ లో లూప్స్ అనేది కింద లైన్ వరకు రావాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు అనుకున్నా. మరి కింద మనం పీ లెటర్ రాసేసి దీని దగ్గర ఏదైనా లెటర్ రాయాలి అంటే ఎలా కనెక్ట్ చేయొచ్చా అంటే చేయకూడదు. లూపుల యొక్క హైట్ తగ్గించకూడదు, అలాని పైదాల లూప్ యొక్క తగ్గించేసి కింద లూప్ పెద్దగా రాయకూడదు. లేకపోతే స్పేస్ లేకపోయినా సరే, స్పేస్ అనేది మనకి లేకపోయినా చాలా మంది పక్కన ఇరికిస్తూ రాస్తుంటారు, ఇలా కూడా రాయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే పొరపాటును కూడా ఒక లూపు ఇంకొక లూపు కనెక్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా రాశాను, ఏ రాయాలి అంటే చూడండి ఎల్ ఏ రాశాను. ఈ విధంగా ఈ కనెక్టింగ్ స్ట్రోక్ ని పక్కకు పొడవు పెంచుకొని రాయాలి, అంతేకాని సైజ్ తగ్గించకూడదు, కనెక్ట్ చేస్తూ రాయకూడదు. ఎంత వరకు పొడవు పెంచాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 లూప్స్ ఉన్నాయి. సో ఏ ఇక్కడ రాశాను, ఎల్ రాయాలి అంటే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, ఈ మధ్యలో స్పేస్ లేకపోయినా ఇరికిస్తూ రాస్తుంటారు, అలా రాయకూడదు. సో ఈ కనెక్టింగ్ స్ట్రోక్ ని ఇలా పొడవు పెంచుకొని రాయొచ్చు. ఇలాంటివి రేర్ గా వస్తాయి, పర్వాలేదు రాసేయచ్చు. అంతేకాని ఒక లూపు ఇంకొక లూపు టచ్ అవ్వకూడదు, లూపుల యొక్క సైజ్ తగ్గించకూడదు. సో ఈ కనెక్టింగ్ స్ట్రోక్ అలా పొడవు పెంచుకొని రావడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో లెటర్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఈ విధంగా ఇస్తూ రాయాలి, ఒక లూపు ఇంకొక లూపు టచ్ చేయకూడదు. ఇది రాసే విధానం. ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో క్యాపిటల్ లెటర్స్ నేర్చుకున్నాం. హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా నేను ఆన్లైన్ లో కూడా క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఎవరైనా విల్లింగ్ గా ఉన్నారు అనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఓన్లీ 10 days కోర్స్. విత్ ఇన్ 10 days లో 100% హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆన్లైన్ అనగానే చాలా మంది పేరెంట్స్ భయపడుతున్నారు, మా పిల్లలు సరిగా వింటారో వినరో, సరిగా క్లాస్ అటెండ్ అవుతారో లేదా అనేలాగా చాలా మంది పేరెంట్స్ భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ పిల్లలకి 100% హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది సబ్జెక్ట్ కాదని మీరు భయపడడానికి, హ్యాండ్ రైటింగ్ క్లాస్ 1 hour క్లాస్ అప్పుడే క్లాస్ అయిపోయిందా అనేలాగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పిల్లలు చాలా చక్కగా వింటారు. 10 days లో 100% హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ పరంగా ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకూడదని, ప్రతి స్టూడెంట్ కి బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ రిలేటివ్స్ కానీ నైబర్స్ ఎవరు ఉన్నా సరే దయచేసి షేర్ చేయండి.